ఈ వీడియో ఎవరి కోసం అంటే కొత్తగా హైవే మీద ఫిల్టర్ కాఫీలు, బెల్లం టీలు, టీ ఫ్రాంచైజీలు స్టార్ట్ చేద్దామన్న వారి కోసం. ఒకప్పుడు పరిస్థితి వేరండి. ఒకప్పుడు పరిస్థితి వేరు ఎలాగంటే 50 కిలోమీటర్లకు 60 కిలోమీటర్స్, 70 కిలోమీటర్స్ ఫిల్టర్ కాఫీస్ అని, టీ కాఫీస్ అని అలా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదండి. ఒక హైవే పక్కన ఖాళీ ప్లేస్ దొరికితే ఖతం. ఒక ఫిల్టర్ కాఫీ పెట్టడం, బెల్లం టీ పెట్టడం, ఒక చిన్న రెస్టారెంట్ పెట్టడం, దాని మీద మళ్ళీ పక్కన ఒక టీ షాప్ పెట్టడం ఇలా తయారైంది. ఇప్పుడు కొత్తగా వచ్చేవారైతే అస్సలు రాకండి. ఎందుకంటే పరిస్థితి ఘోరంగా ఉంది. ఎంత ఘోరంగా ఉందంటే కొన్ని ఫిల్టర్ కాఫీల పరిస్థితి గిరాకీ లేక వాళ్ళ సొంత కార్లు తెచ్చి పక్కనున్న కార్లు కూడా పార్కింగ్ అక్కడే అక్కడే పెడుతున్నారు. అంటే గిరాకీలు అక్కడ గిరాకీ ఉన్నట్టు సృష్టిస్తున్నారు. ఇంకొకటి మెయింటెనెన్స్ అండి. ఉదయం 5 గంటలకు ఓపెన్ చేస్తే నైట్ 11-12 గంటల వరకు ఉండాలి మనం అక్కడ. ఆ! దీనితోడు నెలకొచ్చేసరికి కరెంటు బిల్లు. ఇంకొకటి నీట్‌గా ఉండాలి. ఫిల్టర్ కాఫీలు పెట్టినా, బెల్లం టీలు పెట్టినా, టీ ఫ్రాంచైజీలు పెట్టినా కూడా నీట్‌గా ఉండాలి. ఈ మెయింటెనెన్స్ కూడా చాలా మందికి మీద పడుతుంది. కొన్ని కొన్ని చోట్ల ఎలా ఉందంటే, ఎలా ఊహించుకొని పెట్టుకున్నారంటే, ఒకవేళ టీ, కాఫీ అంటే మనం తక్కువ కాదు, మిల్క్ షేక్స్ మీద బాగా లాభముంటది. అంటే షేక్స్ ఓన్లీ సమ్మర్‌లో, ఆ సమ్మర్‌లో కూడా శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజుల్లో సేలింగ్ ఉంటాయి. లేకపోతే ఫెస్టివల్ టైన సేలింగ్ ఉంటది తప్ప ఎప్పుడూ ఉండదు. కాబట్టి ఆలోచించుకొని పెట్టుకోండి. కొన్ని కొన్ని చోట్ల గిరాకీ ఎలా నడుస్తుందంటే 1000, 2000 అలా నడుస్తున్నాయి. ఏమనుకుంటారంటే ఒక కారొస్తే 500 బిల్ చేస్తారు. దాదాపు అలాంటివి ఒక రోజుకి 20, 30 కాల్లు రావా? చాలా ఒక 10,000 కౌంటర్ రాదా? 20,000 ఇలా ఏం లేదండి. ఎందుకొస్తండి అడుగడుగున, అడుగు తీసి అడుగు పెట్టే లోపల ఫిల్టర్ కాపీలు, బెల్లం టీలని, చాయ్ ఎన్ని ఉన్నాయండి. కాస్త ఆలోచించుకోండి. ఒకప్పుడు లెక్క ఫుడ్ తినట్లేరు. ఇంకొకటి హైవే మీద వచ్చినోళ్ళు చాలా సేపు ఉండరు. ఒక 5 నిమిషాలు ఉన్నామా, ఎళ్ళిపోయినామా అట్లా ఉంది పరిస్థితి. కాబట్టి ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రండి గానీ తొందరపడి డబ్బులైతే వృధా చేయకండి. ఈ మధ్యన చూడండి మీరు మీరు ఒక్కసారి పెట్టేదలుచుకున్నవారు ఎవరైనా ఉంటే హైవే మీద జర్నీ చేయండి. ఎన్ని టీ, కాఫీ షాపుల దగ్గర ఎన్ని కార్లు ఆగుతున్నాయి? ఎంత గిరాకుంది? పోనీ అది ఒకవేళ నీకు నచ్చలేదు ఆ బిజినెస్, సేలింగ్ చేద్దామంటే హైవే మీద ఎవ్వరు రారండి. హైవే మీద ఒక బిజినెస్ కొనాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచిస్తారు. కాబట్టి ఆలోచించుకోండి. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ వీడియో ఎప్పుడో చేయాల్సింది. కాకపోతే మాత్రం కొందరిని ఎందుకు ఇబ్బంది పెట్టేదనుకున్నాను కానీ ఈ వీడియో ఖచ్చితంగా చేయాలండి. ఎక్కడ పడితే అక్కడ ఫిల్టర్ కాఫీలు, బెల్లం టీలు, టీ షాపులు అసలు ఎలా నడుస్తాయనుకుంటున్నారండి. కిలోమీటర్, హాఫ్ కిలోమీటర్ వ్యవధిలో పెడితే. ఒకప్పుడు లెక్క పరిస్థితి లేదండి. 1000కి, 2000కు అది అమ్మే కన్నా మీరు వేరే జాబ్ చూసుకోవడం బెస్టు. అలా ఉంది. లేకపోతే వేరే బిజినెస్ చేసుకోవడం కూడా బెస్ట్, కానీ తొందరపడైతే రావకండి. ఓకే. చాలా థ్యాంక్ యూ అండి.